ఆ, ఎక్కడికి? ఆహా, నాకు అర్థం కావట్లా. బెల్లు కొట్టేసి స్టూడెంట్స్ అందరు రమ్మని చెప్పి నేను మీ కొడుకని చెప్పేస్తే సార్ మీకు ఎలా ఫీలింగ్స్ లేవో నాకు కూడా ఏం ఫీలింగ్స్ లేవు సార్. సార్ నేను ఇక్కడికి వచ్చింది నేను మీ కొడుకని మీ పర్సనల్ అనౌన్స్మెంట్ కోసం కాదు సార్, మీ ప్రొఫెషనల్ సంతకం కోసం. సార్ నా కర్మ ఏంటంటే మీరు సంతకం పెడితేనే నేను బోర్డర్కి వెళ్ళగలను సార్, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు సార్. సార్ నేను బోర్డర్కి వెళ్తానికి అడ్డం వచ్చేది నా ఫాదర్ చేయి అయితే ఆ చేయి నా ఫాదర్ దాన్ని కూడా నేను మర్చిపోతా. ఓకే, సో సంతకం పెట్టేస్తే నేనే పోతా. ఏం చేసావని సంతకం పెట్టాలి? ఏం చేయమన్నారు సార్ మీరు నన్ను? ఏం చేయమన్నారని? మీటింగ్ల మీద మీటింగ్లు పెడతారు, నా లైఫ్లో అయిపోయిన విషయాల గురించి దరిద్రం గురించి అంతా తీసుకొచ్చి డిస్కషన్లు పెడతారు. ఏ సార్ నా మీద డాక్యుమెంటరీ తీస్తున్నారా? ఇది చేస్తే నేను సంతకం పెడతానని నాకేమైనా చెప్పారా? ఆయన ఏదైనా చెప్పి నేను చేయకపోతే అప్పుడు కదా సార్ అనాలి. 21 days. ఏంటి 21 రోజులు. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. 21 రోజులు నీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. సూర్య అంటే యాంగర్ కాదు, సోల్జర్ అని ప్రపంచానికి నిరూపించు. దేశం మీద నీకున్న ప్రేమ, బార్డర్కి వెళ్ళాలనే నీ కల, నీ బలహీనత కన్నా బలమైనవిని ప్రూవ్ చేయి. ఒకటి కాదు 100 సంతకాలు పెడతాను. వాహ్ 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 వాహ్. ఇప్పుడు సార్ కరెక్ట్గా పాయింట్కి వచ్చారు సార్. ఈ మొక్క ఏదో వచ్చిన రోజే చెప్పుంటే ఈ పాటికి సగం మిషన్ కంప్లీట్ అయిపోయేది. ఐ టేకప్ దిస్ ఛాలెంజ్. పెన్నులో ఇంకు ఫిల్ చేసుకుని రెడీగా ఉండండి ప్రొఫెసర్. 22వ రోజు కలుస్తాను ఇదే స్టేజ్ మీద, ఇదే స్టూడెంట్స్ ముందు. నేను ఓడిపోయిన సూర్యాన్ని మీ నోటితోనే చెప్పించుకుని మీ చేతితోనే సంతకం తీసుకుని మరి ఇక్కడి నుంచి వెళ్తాను. సౌండ్ చేయొద్దు. ఇదేంటి బాబేసిన రోడా? తీబే వెళ్ళాలే. అందరూ మోసుకొని కూర్చుంటే మధ్యలో నువ్వెంట్రా? అక్కడెవరో తెలుసా? చెల్లా కొడుకురా.
మాట్లాడితే చల్ల అంటావేంట్రా? నీ వల్ల కాదా? దేనికేనా? అన్నిటికీ ఆడే రావాలా? క్లియర్ ద ట్రాఫిక్. ఏంటి సోల్జర్ ఇది? ఇప్పుడే 21 రోజులు ఉంటాయని ఛాలెంజ్ చేసావు, 20 నిమిషాలు ఉండలేకపోయావా? మా బాబు చెప్పింది రేపటి నుంచి నేను ఎవరితో పెట్టుకోకూడదని. అంటే దాని అర్థం రేపటిదాకా నాతో ఎవడు పెట్టుకోకూడదని. అందుకని ఎవరిని పడితే వాడు కొట్టేస్తావా? అసలు వాడు ఎవడో తెలుసా? నీ బాబు సంతకం కోసం ఈ ఊరికి వచ్చావు. అసలు ఈ ఊరి మీద ఉన్న సంతకమే ఆడి బాబుది. రేపటి నుంచి నువ్వు వాడితో యుద్ధమే చేయాలి. యుద్ధం చేయాలి కిషోర్. ఆడు బాబుతోనో నా బాబుతోనో కాదు, నాతో. నా శత్రువు నేనే. నా యుద్ధం నాతోనే. ఏమైనా చెప్పాలా? మాట్లాడితే చల్ల అంటావేంట్రా? నీ వల్ల కాదా? నీకు చెప్పేది కాదు నాన్న, నేను చూసుకుంటా. సూర్య తనతో తాను యుద్ధం చేయడం మొదలు పెడుతున్నాడు. వదలండి. శ్వాస తీసుకోండి. వర్ష, What is all this? షాపింగ్, ఈ రెగ్యులరీ అండ్ లాఫింగ్ బుద్ధ. Cool. Good for you. థ్యాంక్ యూ. ఒక్కరోజు గడిచిపోయింది. Yes, soldier. ఎలా ఉంది సోల్జర్? బుల్లెట్ తీసేసిన గన్నులా ఉంది నా పరిస్థితి. క్లీనింగ్ తప్ప ఫైరింగ్కి పనికిరాదు. అయినా స్పైస్ లైన్ సలాడ్లు తింటాం, ఆ లాఫింగ్ క్లబ్లు, ఈ గోళీలు కొట్టుకోవటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నీతో ఇదే ప్రాబ్లం సోల్జర్. ఉంటే అటు ఉంటావు, లేకపోతే ఇటు ఉంటావు. మధ్యలో రూట్ ఉంది తెలుసా? ఉంటే రైట్ రూట్ ఉంటుంది, లేదా రాంగ్ రూట్ ఉంటుంది. మధ్యలో రూట్ ఏంటి? ఉంటుంది. ఆ రూట్ పేరే మేనేజ్మెంట్. మన ఇండియన్స్ అందరూ అదే రూట్లో వెళ్తారు తెలుసా? క్యూట్ ఫెలోస్. మేనేజ్మెంటా?